ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నారా? అవును, మనము ప్రతిదినము ప్రార్థన చేయాలి. దేవునికి నీకు స్నేహం ఏర్పడాలి, సరేనా? అందరూ దేవుణ్ణి విశ్వసించడం, దేవుణ్ణి నమ్మడం, దేవునిలో బలపడటం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. సరేనా పిల్లలు? ఈరోజు ఒక స్టోరీ విందామా? యేసయ్యంట అబ్రామ్ని శారాని పిలుచుకున్నాడంట. ఎలా పిలిచాడో తెలుసా? వారు దేవుని ఎరుగని జనాంగమైనప్పుడు వారు వాళ్ళ వృత్తి చొప్పున బొమ్మలు తయారు చేస్తూ, విగ్రహాలు తయారు చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపే అటువంటి వారిని దేవుడు తన కొరకు పిలుచుకున్నాడు. వాళ్ళని పిలుచుకోవడమే కాదు, వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందులో మనము ఒకటి విందాం, సరేనా పిల్లలు? అబ్రామ్ని శారాని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎలాగంటే ఒకరోజు దేవుడు అబ్రామ్కి ప్రత్యక్షమై, అబ్రామా, నీవు నీ తండ్రి ఊరిని విడిచిపెట్టాలి, నీ తండ్రి జనాంగాన్ని విడిచిపెట్టాలి, విడిచి నేను చెప్పబోయే దేశానికి నువ్వు రావాలి అని చెప్పాడనమాట. నేను చెప్పబోయే దేశానికి రావాలి అంటే అది ఏ దేశం అనేది అప్పుడు చెప్పలేదు యేసయ్య. అబ్రామ్తో మాట్లాడేటప్పుడు ఏ దేశం అని చెప్పలేదు, కానీ నేను చెప్పబోయే స్థలంలోకి మీరు రావాలని చెప్తే అబ్రాము విశ్వసించాడు. అబ్రాహం నమ్మాడు. ఆ ప్లేస్లో నువ్వు నేనుంటే నమ్ముతామా? అసలు ఏంటి దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడికి రమ్మంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏంటి అని అసలు మనం నమ్ముతామా? లేదు కదా. కానీ అబ్రాము నమ్మాడు. నమ్మి నా దేవుడు నన్ను ఒక మంచి స్థలంలోకి తీసుకెళ్ళబోతున్నాడు, ఆయన కొరకు జీవించడానికి అని చెప్పి నమ్మి ఆయన కుటుంబంగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తన భార్యను తీసుకొని బయలుదేరాడు. తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని, కొంత పశువులను తీసుకొని బయలుదేరాడు. బయలుదేరుతుంటే దేవుడు అతనికి ఆ ప్రయాణంలో ఎన్నో నేర్పిస్తూ వచ్చాడు. తన జీవితంలో ఏ ఉన్నత స్థితికి ఎదగాలో, ఎంత గొప్ప స్థితికి ఎదగాలో తను ఆ ప్రయాణంలో నేర్చుకుంటూ వచ్చాడు. అయితే ఆయనకి దేవుడు సమృద్ధినిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే తన జీవితంలో ఒక కొరత ఉంది. ఏంటంటే తనకి పిల్లలు లేరు. అబ్రామ్కి శారాకి పిల్లలు లేరు. అయితే దేవుడు అబ్రామ్కి శారాకి చెప్పింది ఏంటంటే, నేను మిమ్మల్ని గొప్ప తల్లిదండ్రులుగా చేయబోతున్నాను, నక్షత్రాల వల్ల మీ జనాంగం ఉండబోతుంది, ఇసుక రేణు వల్ల మీ జనాంగం ఉండబోతుంది అని చెప్పాడు. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే శారీరకంగా వారికి అసలు పిల్లలు లేరు. అయినా కూడా దేవుడు చెప్పాడు కదా, మనని ఒక జనాంగంనకు తల్లిదండ్రులుగా చేస్తానని, దేవుడు చెప్పింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మారు. నమ్మి ఏం చేశారు తెలుసా? నమ్మి దేవునికి ప్రతిదినము ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేశారు. అయితే దేవుడు ఎన్ని సంవత్సరాలకు దర్శించాడు తెలుసా వారిని? 25 yearsకి. తను వాగ్దానం చేసిన 25 years తర్వాత ఆ వాగ్దానం నెరవేర్పులోకి వచ్చింది. ఆ వాగ్దానం నెరవేర్పులోకి వస్తే అప్పుడు 25 years తర్వాత, అంటే అబ్రాహామునకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి కుమారుడు జన్మించాడు. ఇప్పుడు అతని పేరు అబ్రాం కాదు, అబ్రహాము. అతని భార్య పేరు శారాయి కాదు, శారా. అంటే విశ్వాసులకు వారు తల్లిదండ్రులు. అవును, వారు ఆ వాగ్దానాన్ని నమ్మారు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని వారు ప్రార్థన చేశారు, విశ్వసించారు. వారు అసాధ్యం, ఈ లోకపరంగా నిజంగా వాళ్ళకి అసాధ్యం ఆ వయసులో బిడ్డ జన్మించడం అనేది, స్త్రీ శరీరాన్ని బట్టి అది అసాధ్యం. అయితే అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే పరిస్థితులు అలా లేవు, ఆ వాగ్దానం నెరవేర్చేలాగా లేవు. పరిస్థితులు అలా లేనప్పటికీ, వారి శరీరం అనుకూలించకపోయినప్పటికీ ఆ వాగ్దానాన్ని పట్టి ప్రార్థించారు. తిరిగి ప్రార్థనకి జవాబును పొందుకున్నారు.
వారి కుమారుడి పేరు ఏంటి తెలుసా? ఇస్సాకు. అవును, అబ్రహాం కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. ఇలా దేవుడు ఆ వంశావళి నుంచి వచ్చాడు. ఈరోజు మనందరి ఆత్మీయ తల్లిదండ్రులు లేదా మన విశ్వాసులకు తల్లిదండ్రులమైన వారెవరు తెలుసా? అబ్రహాము, శారా. ఎందుకు వారిని మనం మాదిరికరంగా తీసుకోవాలి తెలుసా? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మొదటిగా నమ్మి రుచి చూచి ఎరిగిన వారు వారే. అసాధ్యమైన పరిస్థితులలో, అసాధ్యం శరీరం అనుకూలించకపోయినప్పటికీ, ఈ లోకపరంగా నిజంగా అది అసాధ్యం అయినప్పటికీ మరి మన దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచి చక్కని కుమారుణ్ణి వారికి ఇచ్చాడు కదా. అవును, మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఎన్నో అడ్డుబండలుగా ఉంటా వస్తున్నాయి. అయితే ఈ లోకపరంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అసాధ్యం అయి ఉండొచ్చేమో, ఆ వాగ్దానం ఇచ్చినట్టుగా మరి మన జీవితం ఉండకపోవచ్చేమో. అయితే వెయిట్ చేయాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో అబ్రహాము, శారా, ఇస్సాకును పొందుకున్న రీతిగా మనం కూడా మన వాగ్దానాలకు మరి జవాబును పొందుకుంటాం. ఎందుకంటే ఆనాడు అబ్రహాం, శారాకు వాగ్దానం చేసిన దేవుడే ఈరోజు నీకు నాకు వాగ్దానం చేశాడు. నీ పరిస్థితులు అలా లేవేమో, దుఃఖకరంగా ఉన్నాయేమో, అసలు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుందా అని అనుకుంటున్నావేమో. కానీ 25 years వెయిట్ చేసిన అబ్రహాము, శారాని గుర్తు తెచ్చుకో. చక్కని బహుమానాలు పొందుకున్న రీతిగా నీకు కూడా నీ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడబోతుంది. ఆ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు నీ జీవితం కూడా పరిపూర్ణం అవబోతుంది. గుర్తుపెట్టుకో, వాగ్దానం పొందుకున్నప్పుడు కూడా మనము ఎప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులతోనే లోబడే తగ్గించుకునే ఉండాలి. నీ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు నువ్వు అతిశయించడం కానీ గర్వించడం కానీ చేయకూడదు. సరేనా? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. మాకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు. అవునయ్యా, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏ పరిస్థితులు గుండా వెళ్ళబోతున్నామో తెలియదు. అయినప్పటికీ అబ్రహాము, శారా మిమ్మల్ని నమ్మారు, మీరు చెప్పిన మాటని నమ్మారు, మీతో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. అంత మాత్రమే కాదు, మీరు వారి జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని అది లోక పరిస్థితిగా చూస్తే అసాధ్యమైనప్పటికీ నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని పొందుకున్నారయ్యా. ఆ వాగ్దానంకి జవాబును పొందుకున్నారు ప్రభా. అట్టి రీతిగానే మీరు మా జీవితంలో చేసిన వాగ్దానాన్ని, మా జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి మాటని ఓపికగా, ధైర్యంగా, విశ్వాసంతో ఎదురు చూస్తూ జవాబును పొందుకునే మరి అటువంటి ఓపికని మా అందరికీ దయచేయండి. ఒక దినాన్న మేము ఎంతో సంతోషంతో మా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని సాక్ష్యం ఇచ్చుటకు దేవా మాకు సహాయం దయచేయమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తునామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.